హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ బీవీఆర్ జాబ్స్ ఇన్ఫో యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్లో ఉండే నిరుద్యోగ అభ్యర్థులందరికీ మరొక శుభవార్తగా చెప్తూ మనకి ఏపీపీఎస్సీ నుంచి మనకు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ల నియామకానికి సంబంధించి వాళ్ళు రిక్రూట్మెంట్ అయితే నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. సో మనకి ఇక్కడ ప్రతి జిల్లా వారీగా వేకెన్సీ అయితే ఉండడం జరిగింది. సో వేకెన్సీస్ తక్కువగా ఉన్నా సరే చాలా మంచి శాలరీ ఉంటుంది, అలాగే పర్మనెంట్ ఉద్యోగాలు అయితే ఇవి. సో నేను ఆల్రెడీ మార్నింగ్ అయితే ఒక వీడియో అయితే చేయడం జరిగింది. మనకు ఏపీపీఎస్సీ జూనియర్ అసిస్టెంట్ కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగాలకు సంబంధించి మనకి 670 పోస్టులకు గాను ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. ఆ వీడియో అయితే చేశాను. ఆ వీడియో లింక్ అయితే వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి అయితే చెక్ చేసుకోండి. ఒకవేళ ఎవరైనా చూడకపోతే చూసి ఎలిజిబిలిటీ క్వాలిఫికేషన్ అయితే అప్లై చేసుకోండి. ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేకుండా ఈ రెండు నోటిఫికేషన్ కూడా మనకు వాళ్ళైతే రిలీజ్ చేయడం జరిగింది. సో ఇక నోటిఫికేషన్ డీటెయిల్స్ కింద చూస్తే, సో ఫస్ట్ వన్ శ్రీకాకుళం డిస్టిక్ సంబంధించి మనకు 4 వేకెన్సీ ఇక్కడ ఖాళీగా ఉన్నాయి. నెక్స్ట్ విజయనగరం వచ్చేసి 4, విశాఖపట్నం 4, ఈస్ట్ గోదావరిలో 8 వేకెన్సీస్, వెస్ట్ గోదావరిలో 7 ఖాళీలు, కృష్ణ 6 వేకెన్సీస్, గుంటూరు 7, ప్రకాశం 6, ఎస్పీఎస్ నెల్లూరులో వచ్చేసి 4, చిత్తూరులో మాత్రం కేవలం 1 పోస్టు మాత్రమే ఖాళీగా ఉంది. నెక్స్ట్ అనంతపురంలో 2, కర్నూలులో మాత్రం 6 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వైఎస్ఆర్ కడపలో కూడా 1 పోస్టు మాత్రమే అయితే ఖాళీ ఉంది. టోటల్గా 60 పోస్టులు అయితే ఖాళీగా ఉండడం అయితే జరిగింది. సో అన్ని జిల్లాల వారీగా. సో ఇక్కడ డీటెయిల్స్ ఏమైనా చూస్తే మనకు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అంటే ఏపీపీఎస్ అని చెప్పొచ్చు సింపుల్గా. డైరెక్ట్ రిక్రూట్మెంట్ టు ద పోస్ట్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గ్రేడ్ 3 ఇన్ ఏపీ ఎండోన్మెంట్ సబ్ సర్వీస్ కేటగిరీలో మనకు జనరల్ అండ్ లిమిటెడ్ రిక్రూట్మెంట్ కింద ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. సో ఫస్ట్ వన్ దీనికి సంబంధించి మీరు ఆన్లైన్ అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో నాట్ ఆఫ్లైన్. సో పే స్కేల్ వచ్చేసి మనకు 16,400 నుంచి 49,870 రూపాయల వరకు మనకు పే స్కేల్తో ఇవ్వడం జరుగుతుంది. సో ఏజ్ వచ్చేసి మనకు 18 to 42 ఇయర్స్ ఉంటుంది, విత్ ఇన్క్లూడ్ ఏజ్ రిలాక్సేషన్తో కలుపుకొని. సో లాస్ట్ డేట్ కూడా వచ్చేసి మనకు తక్కువ సమయం అయితే ఉంటుంది. సో నెక్స్ట్ మంత్ మీరు అంటే ఈ నెల మనకి 30వ తేదీ నుంచి అంటే టుమారో నుంచి ఆన్లైన్ అప్లికేషన్ అయితే ప్రారంభమవుతుంది. సో వచ్చే నెల మీరు 19వ తేదీ వరకు ఆన్లైన్ అప్లై అయితే చేసుకోవచ్చు. మిడ్ నైట్ 11:15 వరకు మీకు ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఇక్కడ కనిపించే బ్లూ లింక్ ఉంది, దీన్ని క్లిక్ చేసి సరే మీరు డైరెక్ట్గా పేజ్లోకి అయితే లాగిన్ అయితే అవ్వచ్చు. సో దీనికి సంబంధించి ఇక్కడ నెక్స్ట్ ఎలిజిబిలిటీ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ కింద చూసినది మనం అసలు ఎలాంటి ఎక్స్పెన్స్ అయితే ఇక్కడ అడగలేదు, గమనించాల్సిన పాయింట్. సో నేమ్ ఆఫ్ ద పోస్ట్ చూస్తే మనకు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గ్రేడ్ 3 ఇన్ ఏపీ ఎండోన్మెంట్స్ సబ్ సర్వీస్ కేటగిరీ మస్ట్ passes a bachelor's degree from a university in India established in corrupt అంటే ఒక ఫేక్ సర్టిఫికేట్ లేకుండా ఎవరైతే జెన్యున్గా ఉండే ఒక యూనివర్సిటీ నుంచి సర్టిఫికేట్ ఎవరైతే పొంది ఉంటారో బ్యాచిలర్స్ డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు ఎవరైనా సరే ఇక్కడ అప్లై చేసుకోవచ్చు. సో ఎలాంటి ఎక్స్పెన్స్ ఏం అడగలేదు. సో నెక్స్ట్ వన్ దీనికి సంబంధించి మనకు రిజర్వేషన్ కూడా అయితే వర్తిస్తుంది, ఏజ్ రిలాక్సేషన్స్ కూడా అయితే ఉంటుంది. నెక్స్ట్ వన్ వీటికి సంబంధించిన ఏజ్ రిలాక్సేషన్ డీటెయిల్స్ కింద చూసినట్టే మనం వచ్చేసి ఓన్లీ లోకల్ క్యాండిడేట్స్ మాత్రమే అప్లై చేసుకోవాలి. తెలంగాణ వాళ్ళు కావచ్చు, ఇతర రాష్ట్రాల క్యాండిడేట్లు మాత్రం ఇక్కడ నాట్ ఎలిజిబుల్ అయితే అవుతారు. ఇక మన డిస్ట్రిక్ట్ వేకెన్సీ మనం చూసుకోవడం జరిగింది. ఇక ఏజ్ కింద చూస్తే మినిమం 18 ఇయర్స్ అండ్ మ్యాక్సిమం 42 ఇయర్స్ ఏజ్ అయితే ఉండాలి 1/7/2021 నాటికి. అది కూడా మనకు అండర్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం 105 GA ప్రకారం అయితే. సో ఇక ఏజ్ రిలాక్సేషన్ వచ్చి SC ST BC అండ్ 5 ఇయర్స్, SC ST వేకెన్సీ వచ్చేసి 10 ఇయర్స్, ఫిజికలీ వాళ్ళకు 10 ఇయర్స్ అయితే ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఎక్స్ సర్వీస్ మెన్ అండ్ NCC సర్టిఫికేట్ కేటగిరీ సంబంధించి అయితే 3 ఇయర్స్ అయితే ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. సో దీనికి సంబంధించి హౌ టు అప్లై చూస్తే మనకు స్టెప్ 1 స్టెప్ 2 అయితే ఇవ్వడం జరిగింది. సో అలాగే ఈ యొక్క ఉద్యోగాలకు ఎవరైతే అప్లై చేసుకోవాలి అనుకుంటారో వాళ్ళు పేమెంట్ కూడా అయితే చేయాల్సి అయితే ఉంటుంది. సో ఇవన్నీ మీరు క్లియర్ కట్గా వాళ్ళు మనకు స్టెప్స్ వైజ్గా అయితే ఇవ్వడం జరిగింది. సో నేను నోటిఫికేషన్ ఫుల్గా అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేయట్లేదు. సో వీడియో అయితే చాలా లెంతీగా ఉంటుంది. సో చేసినా సరే చాలామంది వీడియో అయితే చూడరు కాబట్టి అంత లెంతీగా మనం చెప్పట్లేదు. సో అప్లికేషన్ ఫీజు కింద డీటెయిల్స్ ఏం చూస్తే మనకు 250 రూపాయలు అయితే ఉంటుంది. సో అడిషనల్గా మనకు 80 రూపీస్ ఈ విధంగా మీరు అప్లికేషన్ ఫీజు అయితే పే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో ప్రాసెసింగ్ ఫీజు అప్లికెంట్ మస్ట్ పే 250 రూపీస్. సో ఈ విధంగా ఫీజు అయితే మీరు పే చేయాల్సి ఉంటుంది. ఇక దీనికి సంబంధించి మోడ్ ఆఫ్ పేమెంట్ కూడా వచ్చి మీరు ఆన్లైన్ క్రెడిట్ కార్డు కావచ్చు, లేదా బ్యాంకింగ్ కావచ్చు, డెబిట్ కార్డ్ పద్ధతిలో మీరు పే చేసుకోవచ్చు అని చెప్పేసి మనకి ఇక్కడ క్లియర్గా వాళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. సో ఒకవేళ మీరు ఏదైనా కరెక్షన్ చేసుకోవాలంటే అంటే అడిషనల్గా వాళ్ళు 100 రూపీస్ ఇక్కడ మీకు ఫీజు అయితే వాళ్ళు ఛార్జ్ అయితే చేయడం జరుగుతుంది. సో మనకి దీనికి సంబంధించిన సెంటర్స్ ఫర్ ద ఎగ్జామినేషన్ కావచ్చు, ఇవన్నీ డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది. సెలక్షన్ ప్రాసెస్ మనకు స్క్రీనింగ్ టెస్ట్, ఎగ్జామినేషన్ టెస్ట్ అయితే ఉంటుంది ఈ విధంగా వచ్చేసి. అండ్ నెక్స్ట్ వన్ వీటికి సంబంధించి మన డీటెయిల్స్ కింద చూస్తే మనకు అనెక్సర్ 1 అంటే దీనికి సంబంధించి వాళ్ళు క్లియర్గా అంటే మనకు ఎగ్జామ్ సిలబస్ ఏంటి, అలాగే మనకు ఎవరెవరికి రిజర్వేషన్ ఎంత వర్తిస్తుంది, ఇవన్నీ క్లియర్గా మనకు ఈ నోటిఫికేషన్ వాళ్ళు చెప్పడం జరుగుతుంది. సో కాబట్టి ఇంకా నెక్స్ట్ వన్ వీటికి సంబంధించి ఎగ్జామ్ సిలబస్ అయితే వాళ్ళు నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. అలాగే మనకు వేకెన్సీస్ కూడా ఎక్కడెక్కడ డిస్ట్రిక్ట్ వైజ్గా ఖాళీ వివరాలు కూడా ఇవ్వడం జరిగింది. సో ఒకసారి ఇక్కడ మీరు ఒకవేళ అప్లై చేసుకోవాలి అనుకుంటే ఇక్కడ ఈ రోస్టర్ అనేది చెక్ చేసుకొని అప్లై చేసుకోవచ్చు. అలాగే దీని కింద మనకు ఎగ్జామినేషన్ సంబంధించిన
స్క్రీనింగ్ టెస్ట్కి సంబంధించి సిలబస్ కూడా అయితే ఉంటుంది. సెక్షన్ ఏ సెక్షన్ బి సంబంధించి మనకు 50 మార్క్స్ అయితే ఉంటుంది. అలాగే సెక్షన్ బి వచ్చేసి మనకి 100 మార్క్స్ అయితే ఉంటుంది. ఓవరాల్గా 150 మార్క్స్ అయితే ఇక్కడ ఉంటుంది. సెక్షన్ ఏకి సంబంధించి మనకు ఎగ్జామ్ సిలబస్ ఏంటి, అక్కడ ఏ క్వశ్చన్స్ మనకు అడుగుతారని చెప్పేసి కూడా క్లియర్ వాళ్ళు ఇవ్వడం జరిగింది. సో ఎవరైనా ఎలిజిబిలిటీ ఉన్నైతే తప్పకుండా అయితే అప్లై చేసుకోండి. వీడియో డిస్క్రిప్షన్ నోటిఫికేషన్ పీడిఎఫ్ అయితే ఇస్తాను, అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకుని మీరైతే చెక్ చేసుకోవచ్చు. సో ఈ నోటిఫికేషన్ వచ్చే డీటెయిల్స్ అయితే ఇవి ఫ్రెండ్స్. కాబట్టి ఎలిజిబిలిటీ ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్ అయితే తప్పకుండా అయితే అప్లై చేసుకోండి. అలాగే మీకు తెలిసిన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా తప్పకుండా ఈ వీడియో అయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.